ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో కొన్ని కూరగాయలు వచ్చినాయి. వాటిని కోసుకున్నాము. కొన్ని రకాల వంకాయలు, ఇంకా తోటకూర, పాలకూర, దానిమ్మకాయలు ఇవన్నీ కోసుకున్నాము. చూశారు కదా, ఇవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి పొడవు వంకాయలు. ఇది ఒక వెరైటీ. అలాగే ఇక్కడ కూడా ఇది ఒక వెరైటీ. ఇక్కడ చూడండి, కరివేపాకు విత్తనాలు. ఇవి మళ్ళీ తీసి వాటిని వేరే కుండీలో మనం ఎండిన తర్వాత వేసుకుంటే మొక్కలు మరలా వస్తాయి అన్నమాట. అలాగే ఇవన్నీ కోసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఎక్కువ కూరగాయలు అవి ఏమీ రావడం లేదు. ఇక్కడ చూడండి, తెల్ల వంకాయలు. ఇది నిల్వ పచ్చడిగా అయితే బాగుంటుంది అనమాట. సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకుంటాం కదా. మేమైతే ఈ తెల్ల వంకాయలతోనే నిల్వ పచ్చడి మా అమ్మ వాళ్ళు పెడతారు మాకు ప్రతి సంవత్సరం. ఈ అక్కడ నుండి నేను నారు తెచ్చుకున్నాను అనమాట, ఊరి నుండి. అవన్నమాట. ఇవి కూడా ముదిరిపోయి, ఇవన్నీ కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు తింటాగైనా సరే బాగుంటుంది. ఇక్కడ చూడండి, బొంగళ పురుగు. ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ వచ్చి ఆకులన్నీ తినేస్తున్నాయి, వంకాయ ఆకులు ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఈ వంగ చెట్టు దగ్గర అయితే చాలా ఆకులు తినేసినాయి. ఈ బొంత పురుగులన్నీ తినేసినాయి. ఇవి పొడవు వంకాయలు. ఇది ఒక వెరైటీ. ఇది కొద్దిగా లైట్ కలర్ ఉంటుంది అనమాట. ఇది కూడా పక్కన ఉంది కదా, అది కూడా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తెల్ల వంకాయలతో పాటు ఇది కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఈ సంవత్సరం ఎక్కువ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఈ సీజన్ లోనే డెంగ్యూ జ్వరం వచ్చింది. దానివల్ల అప్పటి నుంచి నేను కొంచెం డల్ అయిపోయాను. అందువల్ల ఈ సంవత్సరం అసలు మొక్కలు వాటంతటవి వచ్చి పడి మొలిసినవి కానీ, లేదా ఎక్కడన్నా కొద్దిగా నారు తెచ్చి పెట్టినవే కానీ ఎక్కువ కేర్ తీసుకోవడం లేదు. అలాగే ఇక్కడ బీరకాయ కూడా ఉంది, చాలా హైట్ లో ఉంది. కోయడానికి మాకు వీలు పడలేదు, తర్వాత కోసుకున్నాం అనమాట. కొద్దిగా వర్షాలు వచ్చిన టైంలో కొన్ని బీర విత్తనాలు అలాంటివన్నీ వేసాం, కానీ అయినా సరే ఎక్కువ రావడం లేదు కాపు. వర్షాలు అవి లేవు కదా. అలాగే మా ఇంటి దగ్గరలో కూడా కొద్దిగా వాటర్ తక్కువ వస్తుంది అనమాట. అందువల్ల ఇక నీళ్ళు ఎక్కువ పోయలేకపోతున్నాం. కూరగాయలు అవి కూడా ఎక్కువ రావడం లేదనమాట. అంతకు ముందు నుంచే ఎక్కువ కేర్ తీసుకోలేదు, కానీ ఈ మధ్య నుండి ఎక్కువ నీళ్లు కొద్దిగా ప్రాబ్లం వచ్చిందని అన్నప్పటి నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది మాకు. ఇక్కడ దానిమ్మకాయలు ఇవన్నీ అలా గ్రీన్ షేడ్ నెట్ ఉంటుంది కదా, అది చుట్టాము, దానికి క్లిప్ పెట్టాము. మొన్న ఒక రోజు కోతులు వచ్చి మొత్తం చాలా పెద్ద పెద్ద కాయలు మంచిగా కలర్ వచ్చి ఇక కోద్దాం అనుకున్నాము. అదే రోజు అవి వచ్చి తినేసినాయి అనమాట. మొత్తం కట్ చేసి అలా అక్కడిక్కడ పడేసి పోయి. ఇంకా అప్పుడు ఇవి పిందెలు అనమాట, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ క్లాత్ తో చుట్టి ఇలా క్లిప్ పెట్టాము. తర్వాత వచ్చినాయి అనుకుంటా, కానీ ఇవి ఏమి చూడలేదు అనుకుంటా, అలాగే ఉన్నాయి ఈ కాయలన్నీ. ఇవి ఇంకా మళ్ళీ కోతులు వచ్చినాయి అంటే తినేస్తాయి అనేసి కోసేస్తున్నాం. అయినా మంచి కలరే వచ్చినాయి. కట్ చేస్తే ఈ విత్తనాలు చాలా రెడ్ కలర్ లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చూసారు కదా, ఈ వంకాయలు ఇంకా దానిమ్మకాయలు 4 కాయలు వచ్చినాయి. ఇంకా ప్రస్తుతానికి అయితే కాయలు ఏమి లేవు, ఇంకా పూత వచ్చినప్పుడు ఇక వస్తాయి అనమాట. అలాగే ఇక్కడ పాలకూర ఉంది. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అలాగే తోటకూర కూడా ఉంది ఈ టబ్లో. వాటిని కూడా కోసుకోవాలి. కొంచెం కొద్దిగా పూతలాగా వచ్చింది, పువ్వు వచ్చేసింది తోటకూరకి.
అయినప్పటికీ తీసేద్దాము, దాంట్లో బీరపాదులు ఉన్నాయి అనమాట, అందువల్ల తీసేద్దాం అనుకుంటున్నాం. ఇవి కూడా ముదిరిపోయినాయి, ఇవి పచ్చడి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కలిపి కొద్దిగా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి వాటిని అలా వదిలేసాము. అలాగే ఇక్కడ చూడండి, ఇవి నిమ్మకాయ పిందెలు ఈ టబ్బులో పెట్టాము. చిన్న మొక్క విత్తనం పడి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను. 2 years అవుతుంది. అది ఇప్పుడే పోతొచ్చి ఈ సంవత్సరం ఆ పిందెలు అవి వచ్చింది అనమాట. ఈ పాలకూర కూడా ఆకులు చాలా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇంకా వీటికేమి పురుగు అలాంటిది ఏం పట్టలేదు. ఇంకా అవి వస్తే మొత్తం తినేస్తాయి అనేసి తీసేస్తున్నాం. అంటే పైన పెద్దగా ఆకులు ఉన్నాయి మాత్రమే తీస్తున్నాము, చిన్నవి ఉంచేసాం అనమాట, నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అనేసి. మనం ఇలా కొద్దిగా ప్లేస్ ఉండి టబ్బుల్లో కానీ అలా పెట్టుకుంటే మనం ఆకుకూరలు కానీ ఇలాంటివి మనం ఇంట్లో సరిపడా ఆకుకూరలు అవి పండించుకోవచ్చు. ఎందుకంటే ఆకుకూరలు మంచి నీళ్లు, ఏ నీళ్ళతో పెంచుతారో తెలియదు, ఇంకా ఏ నీళ్ళతో కడుగుతారో వాటిపైన మనం నీళ్ళలో ముంచి తీసుకొస్తారు కదా, అవి ఏ వాటర్ మనకు తెలియదు. కాబట్టి సిటీస్ లో ఉన్నవాళ్ళు, అదే పల్లెటూరులో అయితే మంచి వాటరే ఉంటది. సిటీస్ లో మనకి ఇలా చిన్న టబ్బులన్నా ఆకుకూరల వరకన్నా వేసుకుంటే మంచిగా మన ఇంటికి సరిపడా ఆకుకూరలు మనం పెంచుకోవచ్చు. ఇలా తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇంకా చుక్కకూర కూడా ఉంది, కొయ్యలేదన్నమాట ఆ రోజున. ఇక్కడ సగానికి ఇరిచేస్తున్నాము. లాగామనుకోండి వేర్లతో సహా పక్కన బీరపాదులు ఉన్నాయి, బీర విత్తనాలు పెట్టాను నేను అసలు ఈ టబ్బులో. కానీ ఈ తోటకూర మాత్రం వాటంతట అవే వచ్చింది, విత్తనాలు పడి. లాస్ట్ ఇయర్ విత్తనాలు అవి పడి వస్తాయి కదా, అలా వచ్చినాయి అనమాట. ఇంకా ఈ బీరపాదులు వాటి బలవంతం ఇవే తీసుకుంటున్నాయి అనేసి ఇవి తీసేస్తున్నాం, సగానికి ఇరుస్తున్నాను అనమాట. ఇంకా వాటికి చుట్టూ పోయినాయి అనమాట ఈ ఆకులన్నీ. ఈ ఆకులకి ఇలా కట్ చేసుకుంటే అవి వేరే ఈ టబ్బు పక్కకు పెట్టాలనుకున్నాము, పాకించాలనుకున్నాము, ఇంతలోకి అది పాకేసింది, ఇక్కడే చుట్టూ పోయింది అన్నమాట పక్కన మొక్కలకి. అలా ఈ తోటకూర, పాలకూర, అలాగే వంకాయలు, దానిమ్మకాయలు ఈరోజు కోసుకున్నాము. చూసారు కదా, తోటకూర ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా పాలకూర పప్పులో వేసుకోవచ్చు అనేసి ఆ 2 కోసాను అనమాట. ఈ కోతులు వస్తాయి అనేసి వాటి భయానికి ఈ దానిమ్మకాయలు, వంకాయలు కూడా బాగా కోసేసి ఇలా ముక్కలుగా తెంపేసి పడేసి పోతాయి అనమాట. అందువల్ల అవి కూడా తీసేసాము, వంకాయలు ఇంకా దానిమ్మకాయలు. చూడండి పాలకూర ఎంత ఫ్రెష్ గా ఎంత మంచిగా ఉందో. అలాగే గోంగూర కూడా చాలా ఉంది టెర్రస్ గార్డెన్ లో. ఇది చూడండి కర్బూజా, ఇది కూడా విత్తనం పడే వచ్చినట్టు ఉంది. మనం తిన్నప్పుడు మేము విత్తనాలు ఈ కంపోస్ట్లు వేస్తాం కదా, వాటి అంతటా అవే వచ్చింది, కానీ పక్కన డ్యామేజ్ వచ్చింది. దీన్ని అలా కొన్ని రోజులు ఉంచాం కానీ పండినా సరే ఇక దాంట్లో డస్ట్బిన్ లోనే పడేసాం. నాకు చెత్త ఇది వేస్ట్ ఉంటుంది కంపోస్ట్ లోనే పడేసాం. ఇంకా తింటా పనికిరాదు, ఎందుకు అది ఇక మనకి పురుగు ఏదో పట్టినట్టుంది, అందువల్ల అది డ్యామేజ్ చేసేసింది. చూసారు కదా, ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన కూరగాయలు, ఇంకా పండ్లు, దానిమ్మ పండ్లు, ఆకుకూరలు కోసుకున్నాము. ఇలా మనకి కొన్ని చిన్న టబ్బుల్లో కానీ అలా ఆకుకూరలు కానీ ఇలాంటివైనా వేసుకోవచ్చు. కూరగాయలు వేసుకున్నప్పటికీ ఆకుకూరల వరకైనా పెంచుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర, చుక్కకూర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు మా టెర్రస్ గార్డెన్ వచ్చిన కూరగాయలు ఇంకా ఆకుకూరలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.